నమస్తే నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వర్షం పడితేనే ఎరువులు వేయాలి, వరిలో స్వల్పకాలిక రకాలే వేసుకోవాలంటున్న శాస్త్రవేత్తలు. రైతు సరుకుకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, అనంతపురం మార్కెట్ కమిటీ ప్రకటన. ప్రకృతి సేద్యం చేసే ఉద్యాన రైతులకు వరప్రదాయని, మీనామృతంతో తక్కువ ఖర్చులో పంట సాగు. చెరుకు రైతుల కష్టాలకు చెక్, గరిష్ట ధర వచ్చేందుకు ఆధునిక పద్ధతుల్లో బెల్లం తయారీ. ఖరీఫ్లో జూలై మాసం రైతులను వెక్కిరించినా ఆగస్టులో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ నిపుణులు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులున్నా ఇప్పటి వరకు 65% మేర పంట సాగు జరిగిందని జయశంకర్ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు రాజిరెడ్డి అన్నారు. ఇక విత్తనాలు వేయాలనుకునే రైతులు ఆముదం, కంది, పొద్దుతిరుగుడు పంటలే వేసుకోవాలని సూచిస్తున్నారు. వరిలో స్వల్పకాలిక రకాలే వేసుకోవాలని వివరిస్తున్నారు. వర్షం పడితేనే ఎరువు వేయాలంటున్న రాజిరెడ్డి వరంగల్ ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. 4 జిల్లాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. దీంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఖరీఫ్ స్టార్ట్ 2 నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో వరి సాగు జరగలేదు. వరి సాగు దాదాపు చాలా విస్తీర్ణంలో తగ్గుముఖం పట్టింది. అయితే ఇదే అంశాలపై మాట్లాడేందుకు సీనియర్ శాస్త్రవేత్త ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఖరీఫ్కి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు చేసుకోవాలి? ఇప్పుడు మనకు ఈ సంవత్సరం చూసినట్టయితే వర్షాలు మొదట్లో చాలా బాగా వచ్చినాయి. అందులో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో మంచి వర్షాలు కురవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 65% టోటల్ విస్తీర్ణంలో మనం పంటలు సాగు చేయడం జరిగింది. అందులో వర్షాధార పంటగా పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు వేసుకోవడం జరిగింది. పత్తి, మొక్కజొన్న కొంత గ్రోత్ తక్కువగా ఉంది, ఎందుకంటే మనకి వర్షాలు లేకపోవడం మూలంగా. సో కాబట్టి వీటిపై కొన్ని సూచనలు ఏమిటంటే, పత్తిలో మనకు బెట్ట పరిస్థితులు వచ్చినాయి కాబట్టి రసం పీల్చే పురుగులు రావడానికి అవసరం ఉంటుంది. కాబట్టి కండం పూత 30, 45 రోజులు, 60 రోజుల వయస్సు ఉన్నటువంటి పైరుకు 1:4 మోనోకోటోఫాస్ నీటిని. సో దానికి తోడుగా పూర్తిగా ఈ పొడి మట్టిలో ఎరువులు వేసుకోకుండా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎప్పుడైతే వర్షం పడుతుందో పదనున్నప్పుడే మనము యూరియాను పైపాటుగా వేసుకొని అది కూడా దఫాలుగా వేసుకున్నట్టు అయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఏ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి సార్ తెలంగాణ? అది మన మెదక్, నిజామాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలో 100 నుంచి 150 మిల్లీమీటర్స్ కురిసింది వర్షపాతం. అంటే దాదాపు 250 నుంచి 300 వరకు కురవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 45 నుంచి 55-60% వరకు కూడా తక్కువ వర్షపాతం కురవడం జరిగింది. అలా కరీంనగర్లో 21% తక్కువ. అంటే అది కరీంనగర్లో ఈ మధ్య కాలంలో వర్షం లేకపోవడం మూలంగా మిగతా జిల్లాల్లో కొంత అది కూడా మొదట్లో కురిసినటువంటి వర్షాల మూలంగానే మన సాధారణ వర్షపాతంగా ఉంది. ఇప్పుడు ఖరీఫ్ ఇంకా అదును దాటిపోయినట్టు సార్, రైతులు ఇంకా పంటలు వేసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటి వరకు దాదాపుగా మనకు మొక్కజొన్న కొంత తక్కువగా ఉంది, పత్తి దాదాపుగా రీచ్ అయింది, సోయా చిక్కుడు ఎక్కువ 135% అయింది. ఏమన్నా కొన్ని ప్రాంతాల్లో వర్షాధారం మనకు ఉన్నట్టు అయితే ఆముదం కానివ్వండి, పొద్దుతిరుగుడు కానివ్వండి, కంది కూడా వేసుకోవడానికి అవకాశం. అంటే ఇప్పుడు మీరు గతంలో వాతావరణ విభాగంలో పనిచేశారు. ఇప్పుడు ఖరీఫ్లో ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఏమైనా ఉందా? అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? అంటే ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా మనము ఎప్పటికప్పుడు కొద్ది కాషియస్గానే ఉండటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫోర్కాస్ట్ కూడా ఇంకా ఉన్న దాంట్లో దక్షిణ భారతదేశానికి కొంత మంచిగా ఇచ్చినప్పటికీ కూడా ఈసారి 92% అని ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో అందులో కూడా మనకు రావాల్సినటువంటి ఎక్కడి నుంచి అయితే ప్రాజెక్ట్ వాటర్ రావాల్సినటువంటి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక కానివ్వండి, మధ్య మహారాష్ట్ర కానివ్వండి, మరాఠవాడలో తక్కువ వర్షపాతం కురవడం జరిగింది. దాని మూలంగానే ప్రాజెక్టులోకి నీళ్ళు రావటం లేదు. ముందు కూడా అంటే పూర్తిగా వర్షాలు లేకుండా ఉండదు, కానీ కొంత తక్కువ పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రతి నీటి చుక్కను కూడా మనం సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం. ఇది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొద్దిగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే పూర్తిగా ఆ కాలం మించిపోలేదు, ఇంకొంచెం అవకాశం ఉంది. ఆగస్టు వరకు కూడా వేచి చూసే దూరంలో అవలంబించాలి. 4 జిల్లాల్లో మాత్రం గడ్డు పరిస్థితులే ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో బాలకుమార్, HMTV, వరంగల్. అనంతపురం మార్కెట్ యార్డ్లో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది నూతన పాలకవర్గం. యార్డ్లో రైతులకు సరైన వసతులు లేక తెచ్చిన సరుకుకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతుల ఇబ్బందులకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. సరుకుతో మార్కెట్కు వచ్చిన రైతు సంతృప్తిగా ఇంటికి వెళ్లేలా చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు.
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో ఆధునిక సాంకేతిక పద్ధతులతో అద్భుతమైన పంట దిగుబడులు సాధిస్తున్నారు రైతులు. వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని మార్కెట్ యార్డులో నూతనంగా కొలువు తీరిన పాలకవర్గం నిర్ణయించింది. ఆదినారాయణ చైర్మన్ గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం నెల రోజుల వ్యవధిలోనే పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆచరణ ప్రారంభించింది. కొన్నేళ్లుగా అమలు కాని రైతు బంధు పథకాన్ని తాజాగా అమలు చేస్తున్నారు. రైతులు పండించిన పంటను గోదాముల్లో దాచుకుని రుణం తీసుకునే సౌకర్యం కల్పించనున్నారు. రైతులు తీసుకువచ్చే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్కెట్ యార్డుకు వచ్చిన రైతుకు తాగునీరు, వసతి వంటి సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు. మొత్తంగా రైతులకు భరోసా కల్పించే యత్నం చేస్తున్నారు. కరువు జిల్లాలో పశుగ్రాసం కొరతతో కబేళాలకు తరలిస్తున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలను చేపడుతున్నారు. పశువులు తీసుకువచ్చిన వాహనం రైతు పేరును రిజిస్టర్లో నమోదు చేయిస్తున్నారు. రైతు బిడ్డ, రైతు సోదరులందరూ ఇక్కడికి రావాలా, వాళ్ళు పండించిన పంటకు మేము ఇక్కడ గిట్టుబాటు ధర కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. గత పాలకవర్గం కాకుండా ఇక్కడ మేము రైతు బంధు పథకం కూడా ఒకటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాళ్ళు పండించిన పంటకు ఇక్కడ మేము నిబంధనల ప్రకారము మా గోడౌన్లో పెట్టుకొని వాళ్ళకు దాదాపు వాటిలో 70% మేము డబ్బు కూడా 25 పైసల వడ్డీతో డబ్బు కూడా ఇస్తాము. 4 నెలల తర్వాత వాళ్ళ పంట అమ్ముకున్న తర్వాత డబ్బు కట్టించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. రైతుల కోసము, వాళ్ళు తీసుకొచ్చే పశువులు, గొర్రెల కోసము ఇక్కడ మొబైల్ ఒకటి హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకు ఉండడానికి నైట్ టైమ్స్ ఇక్కడ స్టే చేసే వాళ్ళకు రైతులకు విడిది కోసం కూడా ఇక్కడ స్టే చేస్తున్నాం. వాళ్ళకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. యార్డులో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని, పారదర్శకంగా రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. యార్డులో ఉన్న గోదాములకు రావాల్సిన కోట్ల రూపాయల బకాయిలతో పాటు పెన్షనర్లకు మంజూరు చేస్తున్న 5 కోట్ల రూపాయల నిధుల విడుదలకు కృషి చేస్తామని ఆదినారాయణ తెలిపారు. అంతిమంగా రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని, మార్కెట్ యార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇక్కడ పెన్షనర్లకైతే ప్రతి సంవత్సరం 1,60,00,000 చెల్లిస్తున్నాం. 5,26,00,000 రూపాయలు ప్రభుత్వం నుండి రావాలి. 2011 సంవత్సరం నుండి కూడా ఇవ్వలేదు. 5,26,00,000 ఇవ్వాలా. గోడౌన్స్ దాదాపు 1 కోటి రూపాయలు రావాలా. మిగిలిన ఇతర ట్రేడర్స్ దగ్గర నుండి, షాపుల దగ్గర నుండి కూడా 75 నుండి 1 కోటి రూపాయలు రావాలా. ఇవన్నీ కూడా మేము వసూలు చేస్తామని సందర్భంగా చెప్తున్నాం. మార్కెట్ యార్డులలో సరైన వసతులు లేక అవస్థలు పడుతున్న తరుణంలో అనంతపురం మార్కెట్ యార్డు పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పాలకవర్గం నిర్ణయాలు పూర్తి స్థాయిలో ఆచరణలోకి వస్తే నిజంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రకృతి సేద్యంలో సరికొత్త పరిశోధనకు శ్రీకారం చుట్టారు డాక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి. ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో కూడా అంతుచిక్కని క్రిమిసంహారాలను కనుగొని అన్నదాతలకు మేలు చేస్తున్నారు. మీనామృతం తయారు చేసి ప్రకృతి సేద్యంలో రసాయన ఎరువులు ఎందుకు దండగా, మీనామృతం మనకు ఉండగా అంటూ రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. సేంద్రియ ప్రకృతి వ్యవసాయానికి కొత్తగా వస్తున్న క్రిమి సంహారకాలకు ప్రత్యామ్నాయాలు లభించకపోవటం ఓ పెద్ద సమస్య. ఈ సమస్యకు చెక్ పెడుతూ ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోనూ అద్భుత ఫలితాలు సాధించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. చేప ద్రావణాలతో ఈ సమస్యలకు పరిష్కారం చూపొచ్చని నిరూపించారు హైదరాబాద్ IIIT శాస్త్రవేత్త శ్యామ్ సుందర్ రెడ్డి. కాంక్రీట్ జంగిల్లో హరితహారం, ఎటు చూసినా పచ్చని మొక్కలు, చల్లని గాలులు, ఏదో వనంలో కొత్త లోకంలో ఉన్నామన్న ఫీలింగ్ కనిపిస్తుంది కదూ ఈ ప్రాంతాన్ని చూస్తుంటే. అవును, ఇది హైదరాబాద్ గచ్చిబౌలిలోని IIIT ప్రాంగణం. సస్యశ్యామల కృషి వనం, ప్రకృతి సేద్య పరిశోధనా కేంద్రం. ఈ కేంద్రాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు పరిశోధకులు శ్యామ్ సుందర్. కేవలం చెట్లను, మొక్కలను పెంచడమే కాదు, రైతులకు ఉపయోగపడే పరిశోధనలు చేస్తున్నారు. రైతులు తరచూ ఎదుర్కొంటున్న చీడపీడల నివారణకు మీనామృతం ద్రావణాన్ని శ్యామ్ సుందర్ తయారు చేశారు.
దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేశారు. అవి ఆశించిన మేర సత్ఫలితాలను ఇచ్చాయి. అతి తక్కువ ఖర్చుతో అత్యద్భుతాలను చేయొచ్చని నిరూపించారు శ్యామ్ సుందర్. చాలా సందర్భాల్లో చెట్లు చనిపోయినా కానీ, చెట్లు పోతున్నా సరిగా ఎదగకపోయినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆలోచన చేసుకుంటూ దానిపైన పనిచేస్తూ వచ్చినాము. మాకు ఇక్కడ మేజర్ ఛాలెంజెస్ ఏంటంటే, మా నేల అంత సారవంతమైన నేల కాదు, కాస్త మొరం అంతా ఉంటుంది. అది అస్సలు నీళ్ళని నిలుపుకోదు అన్నట్టు. నీళ్ళు పడుతూ ఉంటే అవి అక్కడ అంటే మాయమైపోతున్నట్టు డిసప్పేర్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు నేలలోకి. అది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే, మొరం ఉండడం వల్ల దాంట్లో కర్బన పదార్థం లేదు, సేంద్రియ పదార్థాలు లేవు. కర్బన పదార్థం లేకపోయేటప్పటికీ సారం లేదు భూమిలో, ఇప్పుడు చెట్లు సరిగా ఎదగవు. ఈ రెండు కన్స్టెంట్స్. దీనికి తోడు మా గ్రౌండ్ వాటర్ లేదు. సో దాదాపు మేము స్టార్ట్ చేసినప్పుడు, ట్రిపుల్ స్టార్ట్ అయినప్పుడు 300-400 అడుగుల్లో ఉండేటివి నీళ్ళు. ఒక 2-3 ఏళ్ళకి 700-800కి వెళ్ళినాయి. తర్వాత 2-3 ఏళ్ళకి 1200, ఇప్పుడు 1500కి 1400 అడుగులు వేస్తున్నాం. 1/2 ఇంచు 1 ఇంచు నీళ్ళు వస్తున్నాయి అన్నట్టు. సో అవి ఎప్పుడైనా థ్రెట్టే, అవి కూడా వస్తాయా పోతాయి అనేది అన్నట్టు. బోర్లు అంటే ఎవ్రీ ఇయర్ 1-2 బోర్లు ఎండిపోతున్నాయి, 1-4-5 బోర్లు వేస్తున్నాం, ఇది 1 నీళ్ళు వస్తున్నాయి. సో నీళ్ళు లేవు, నేల మంచిది కాదు, నేల నీళ్ళు నిలుపుకోదు. ఈ ఛాలెంజెస్, దాంట్లో పాటు ప్రకృతి వ్యవసాయం చేయాలన్నట్టు. మంచి కండిషన్, టెస్ట్ బెడ్ అయితే మాత్రం టఫ్ బెడ్ కాబట్టి లేటెస్ట్ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేసుకుంటూ వెళ్ళాం అన్నట్టు. 5 ఎకరాల్లో ఉన్న ఈ కృషి వనం ఒకప్పుడు సారవంతమైన నేల కాదు, కనీసం నీరు కూడా నిలుపుకోలేని ప్రాంతం. అందులోనూ మొరం ఉండదు, నీటి సదుపాయం కూడా తక్కువే. ఈ భూమిలో చెట్లను పెంచడం ఒక ఛాలెంజ్. దాన్ని పట్టుదలగా తీసుకుని ఓ యజ్ఞంలా కృషి చేశారు. అక్కడ ఉండే అపార్ట్మెంట్లో వృధాగా పోతున్న నీటిని శుద్ధి చేసి వాటితో మొక్కలకు నీటిని అందించాడు. ప్రకృతి సేద్యం చేస్తూ అందరి మన్ననలను అందుకున్నారు. సో సమ్మర్లో ఏం చేయాలి, ఆ 2-3 నెలలు లేకపోతే చెట్లు చచ్చిపోతాయి అన్నట్టు, ఎట్లయినా కాపాడాల్సిందేని. అప్పుడు ఏం చేస్తాం అంటే, మాకు ఇక్కడ ఫ్యాకల్టీ క్వార్టర్ ఉంది, ఒక 40 ఫ్లాట్స్ ఉన్నాయి. దాంట్లోంచి బాత్రూమ్ కిచెన్ వాటర్, గ్రే వాటర్ని సపరేట్ చేసి ఒక ఫిల్టర్ బెడ్ తయారు చేసినాం. ఆ ఫిల్టర్ బెడ్లోంచి గులకరాళ్ళు, ఇసుక, ఇటుకరాళ్ళు, బొగ్గు అలాంటివి వేసి ఆ ఫిల్టర్ చేసిన నీళ్ళని ఒక సంప్లో కలెక్ట్ చేసుకొని వాటిని పెడుతూ వచ్చినాం అన్నట్టు. చెట్లకి సమ్మర్లో కాపాడుతాం అన్నట్టు. సో వాటిలో కొన్ని సోప్స్, డిటర్జెంట్స్, ఈ ఆయిల్స్ అవి ఉంటాయి. బట్ ఓవరాల్గా దాన్ని కూడా ఈ ఫిల్టర్ బెడ్స్లో కానీ, ఈ మల్చింగ్లో కానీ ఏం పెద్ద ఎఫెక్ట్ లేదు. చెట్లు బాగా పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ దానిమ్మలో మేము చాలా సక్సెస్ అయినాం అన్నట్టు. చేప కషాయం, చేప మైనో ఆమ్లాలు, చేప కునపజలం వంటి వాటిని ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోనూ, పోషకాలు, వృద్ధి కారకాలను అందించడంలోనూ, భూసారాన్ని పెంపొందించడంలోనూ ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. రైతులకు ఎంతో ప్రయోజనకరమైన పరిశోధనలు చేశారు డాక్టర్ శ్యామ్ సుందర్. ప్రధానంగా దానిమ్మలో ఏర్పడే బ్యాక్టీరియా, మునగ పంటలో ఆకుతినే పురుగు ఒక ప్రధాన సమస్య. తల్లి పురుగులు పెట్టిన గుడ్ల నుంచి బయటికి వచ్చి పిల్ల పురుగులు ఆకులపైన, లేత రెమ్మలపైన ఉన్న పత్రహరితాన్ని గోకి తినటం మొదలు పెడతాయి. ఇలాంటి బ్యాక్టీరియాకు మీనామృతం మంచి మందంటున్నారు శ్యామ్ సుందర్. చీడపీడల నివారణలో అద్భుత ఫలితాలనిస్తున్న ఈ మీనామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ మోతాదులో చెట్లకు పిచికారీ చేయాలి, దీని తయారీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, దీన్ని ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చు వివరిస్తున్నారు శ్యామ్ సుందర్ రెడ్డి. మీనామృతం 2 దశల్లో తయారవుతుంది. దీని తయారీకి 10 రోజుల సమయం పడుతుంది. 1 కిలో మీనామృతం తయారీకి కిలో తాజా చేప ముక్కలు, 1 కిలో నల్లబెల్లం, 2 లీటర్ల దేశీయ ఆవు మూత్రం, లీటర్ తాటికల్లు, 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె కావాలి. మన చేపలు అంటే ఫ్రెష్ చేపలు, మన చెరువు చేపలు అయితే మంచిది. 1 కిలో చేపలకి 1 కిలో బెల్లం చొప్పున కలపాలన్నట్టు. సో కిలో చేప కైమ, మెత్తగా ముక్కలు చేసిన కైమని 1 కిలో బెల్లంతో కలిపి ఒక అరగంట సేపు దాన్ని అలాగే ఉంచేసేయాలి. ఉంచేసిన తర్వాత దీనికి ఈ మిశ్రమము, ఈ చేపలు బెల్లం కలిపిన మిశ్రమం ఇది. సో చేపలని ఇంతకుముందు చిన్న చిన్న ముక్కలుగా చేసేసిన కైమా కొట్టేసినాం. దాంతోపాటు బెల్లం కూడా బాగా పొడిగా దంచుకొని
ఆ బెల్లం పొడిని చేపల ముక్కలను ఈ విధంగా కలిపినాం అన్నట్టు. సో ఇదొక హాఫ్ అన్ అవర్ ఇలాగే కలిపి ఉంచేస్తే ఇది చాలా అంటే దీంట్లో ఉండే జ్యూసెస్ అన్నీ కూడా బెల్లంలోకి అంటే ద్రావకంలోకి బయటకు వస్తాయి. చేపలో ఉండే జ్యూసెస్ అన్నీ కూడా బయటకు వస్తాయి, ఎందుకంటే ఇది ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ కాబట్టి. చేపలో ఉండే మంచి దాని జ్యూసెస్ అంతా కూడా బయట ద్రావణంలోకి వచ్చేస్తాయి అన్నట్టు. సో దీని మీనామృతం తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ అంటే చేపలు, బెల్లము, ఆవు మూత్రము, ఈ 3 బేసిక్ థింగ్స్ అన్నట్టు. సో దీన్ని లాంగ్ టర్మ్ స్టోరేజ్ కోసం ఉంచుకోవాలనుకుంటే మాత్రం కాస్త కళ్ళు, తేనె, నెయ్యి, ఈ 3 కావాలన్నట్టు. సో ఈ తేనె, కళ్ళు, నెయ్యి లేకపోయినా కూడా దీన్ని తయారు చేసుకొని 10 రోజుల పాటు మనం ఆవు మూత్రంలో దీన్ని మురగబెట్టి దాన్ని వడబోసుకొని స్ప్రే చేసేసుకోవచ్చు. దాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం ఆ కళ్ళు అవి యాడ్ చేయాలన్నట్టు. అదర్వైజ్ మీరు కళ్ళు, ఆ తేనె యాడ్ చేసి కనీసం 2 రోజుల నుంచి మళ్ళీ ఇంకొక వారం రోజుల దాకా ఉంచితే దాని ఎఫికసీ చాలా పెరుగుతుంది, దాని ప్రభావం ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి ఎవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు ఆ విధంగా దీన్ని తయారు చేసుకుంటే సరిపోతుంది. సిద్ధమైన మీనామృతం 6 నుంచి 8 నెలల వరకు నిల్వ ఉంటుంది. మీనామృతం నిల్వ ఉంచేందుకు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. చేపను ముక్కలుగా చేయకముందే శుభ్రంగా కడగాలి. చేప తోక, రెక్కలు, మొప్పలను తీసేయాలి. తయారైన మీనామృతాన్ని మట్టి కుండలో తీసుకుని శుభ్రమైన గుడ్డతో మూతి బిగించి కట్టాలి. ఈగలు, ఇతర కీటకాలు లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి. రోజుకు 1 లేదా 2 సార్లు ఒక పరిశుభ్రమైన తడి లేని కర్రతో ద్రావణాన్ని నిమిషం పాటు కలపాలి. 10 రోజుల తర్వాత ఆ ద్రావణాన్ని పింగాణి జాడి లేదా ప్లాస్టిక్ క్యాన్లోకి వడకట్టుకోవాలి. మీనామృతాన్ని నిల్వ ఉంచుకునేందుకు తేనె, ఆవు నెయ్యి, కల్లును వినియోగిస్తే సరిపోతుంది. 10 రోజులు మీనామృతాన్ని ఊరబెట్టిన తర్వాత తేనె, నెయ్యి, కల్లు కలిపి స్టోర్ చేసుకోవచ్చు. చెట్లపై బ్యాక్టీరియా కనిపించిన వెంటనే పిచికారీ చేయటం ఉత్తమం. 100 లీటర్ల నీటికి 2.5 లీటర్ల నుంచి 5 లీటర్ల చొప్పున మీనామృతాన్ని కలిపి చెట్టంతా తడిసేలా పిచికారీ చేయాలి. 5 రోజుల వ్యవధిలో మరో 2 సార్లు పిచికారీ చేస్తే ఎలాంటి పురుగైనా జాడ లేకుండా పోతుంది. మీనామృతం స్థూల, సూక్ష్మ ధాతులోపాలను సమర్థవంతంగా నివారిస్తుంది. కూరగాయలు, పుచ్చకాయ, దోసకాయ, దానిమ్మ వంటి ఉద్యాన పంటల్లో ఆడపూల నిష్పత్తిని గణనీయంగా పెంచుతుంది. మొక్కల్లో రోగనిరోధక శక్తిని వృద్ధిపరిచి ఆకుపచ్చ, కాయకుళ్ళు తెగుళ్లను నిరోధిస్తుంది. రసం పీల్చే పురుగులు, లార్వాల తొలి దశలను నాశనం చేస్తుంది. కూరగాయలు, పండ్ల నాణ్యతల పోషక విలువలను పెంచుతుంది. మునగలో ఒక ఆకు తినే పురుగు ఉంటుంది అన్నట్టు, నోడాప్లైటియాలిస్ అంటారు అన్నట్టు. ఆకు తినే పురుగుని చాలా బాగా సమర్థవంతంగా అరికట్టింది ఇది. తర్వాత ఇందులో కూడా చాలా వరకు పెస్ట్ రిపెలెంట్గా పనిచేది. క్యాటర్పిల్లర్స్ నేను చాలా తక్కువ చూసినాను అన్నట్టు వీటిలో, ఇది వచ్చిన తర్వాత ఇది వాడటం వల్ల. అన్నిటికంటే అద్భుతమైన ఏంటంటే గ్రోత్ ప్రమోటర్గా ఈ మీనామృతం వాడినప్పుడు ఎక్కువ ఫిమేల్ ఫ్లవర్స్ అంటే ఆడపూలు ఎక్కువ నిష్పత్తి చాలా ఎక్కువ ఉండేది. అండ్ ఫ్లవరింగ్ కూడా బాగా ఇండ్యూస్ చేస్తున్నట్టు, అంటే ఫ్లవర్ బూస్టర్గా దీని పనితనం చాలా కన్విన్సింగ్గా అనిపిస్తుంది. తర్వాత న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అస్సలు ఉండవన్నట్టు. ఈ ఫామ్లో ఎక్కడ చూసినా కూడా మీరు న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది ఏ చెట్లోనూ కనిపించదు అన్నట్టు. సో జీవామృతం వాడినా కూడా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉండవు. కాబట్టి ఇది అడిషనల్ అండి, దీంట్లో ఎక్కువ అమైనో యాసిడ్స్ అవి ఉంటాయి కాబట్టి, సో మనం వేసే తేనె, ఘీ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇది మంచి న్యూట్రియంట్గా పనిచేస్తుంది. సో అదే ఈ మీనామృతం అనుకుంటే మీకు 2 పైసల నుంచి 4 పైసలు 1 లీటరు 1 mlకి ఖర్చు అవుతుంది. మనం 30 ml వాడుతున్నాం అనుకుంటే 30 ml అన్న 60 to 80 పైసే ఆర్ 1 రూపీ లోపలే అవుతుంది. అన్ని పంటలకి, అన్ని సర్వకాల సర్వావస్థల్లోనూ వాడచ్చు, అన్ని పంటలకు వాడచ్చు. చాలా ప్రభావవంతమైంది. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే ఈ మీనామృతం తయారీకి పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు. చేపలకు, బెల్లానికి కలిపి సుమారు 100 రూపాయల వరకు వ్యయమవుతుంది. నిల్వ కోసం నెయ్యి, తేనె, కల్లు రైతులకు స్థానికంగానే దొరుకుతుండటంతో వాటికి ఖర్చు చేయాల్సిన పని పెద్దగా ఉండదు. మొత్తంగా అతి తక్కువ ఖర్చుతో ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను తరిమి కొట్టొచ్చు. ప్రకృతి సేద్యంలో చేపలతో అద్భుతాలను చేస్తున్నారు శ్యామ్ సుందర్. భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడే మరిన్ని పరిశోధనలు చేస్తానంటున్నారు. ఈ మీనామృతం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను గడించవచ్చంటున్నారు.
నేలతల్లి కార్యక్రమంలో చిన్న విరామం.